ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరగటం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మొదటిసారి. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ సుమారుగా 80% గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే మరి ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలుతూ అది గెలవలేదు, దాంట్లో మేమే గెలిచాము, వారిని ఓడించారని చెప్పేసి ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ సత్య ప్రచారం చేశారు. అయితే మొదటిసారిగా పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని బలపరుస్తున్నట్టుగా ఇప్పటికీ మనకు సమాచారం ఉంటుంది. ఈసారి 100-90% మరి మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో మరి 5 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్ని మున్సిపాలిటీలు, అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నామని ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను మధ్యల మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ఉన్నాను. అక్కడ 22 వార్డులలో కూడా 22కి 22 కౌన్సిలర్లు గెలుస్తారని చెప్పి బ్రహ్మాండంగా అక్కడ విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా మరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో 32 మరి స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మరి నాకు అందుతున్న సమాచారం ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పోలింగ్ పర్సెంటేజ్ చూసినప్పటికీ ప్రజలు మరి ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడానికి, ఓటు వేయడానికి ఇప్పుడు 11 గంటల ప్రాంతం వరకు 50-60% పోలింగ్ అయిందంటే ఆయన అర్థం ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంతో, పోటీ చేస్తున్న అభ్యర్థుల మీద అభిమానంతో మరి ఇక్కడున్న నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి మరి అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని చెప్పి విశ్వసిస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని మేము భావిస్తా ఉన్నాం.